హాయ్ హలో నమస్తే అందరికీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఎక్కడ ఉన్నా అనుకుంటున్నా అరుణాచలం దగ్గర ఉన్నానండి అరుణాచలం దగ్గరనైతే తెలుగు వారి కోసం అయితే శివసన్నిధి ఉన్నదండి రూమ్స్ అయితే మనకు తెలుగు వాళ్ళకు ఇక్కడైతే రేట్లు అయితే ఎలిజిబుల్లో దొరుకుతాయండి ఎందుకంటే ఒక మనిషికి వచ్చి అయితే 300 లాకర్స్ ఇస్తారు బెడ్స్ ఇస్తారండి ఇంకా లేకపోతే మనం రూమ్ తీసుకోవాలంటే 2000 తీసుకుంటారు ఇక్కడైతే మనకు కౌంటర్ ఉంటుందండి టికెట్ తీసుకునేది అంటే రూముల్ని బట్టి ఉంటాయి ఫ్రెండ్స్ ఏసీ రూమ్ అయితే 2000 మామూలు రూమ్ అయితే 1200 ఇంకొకరికి వచ్చి అయితే మనకు 3 పూటలు వాళ్ళే ఫుడ్ పెడతారు 300 ఇస్తే ఇంకా మనకు లాకర్స్ ఇస్తారు బెడ్ ఇస్తారు స్నానం చేయడానికి కూడా ఫెసిలిటీ ఉంటుందండి ఇక్కడైతే మనకి ఇష్టం మన రేటుని బట్టి మన సిచ్యువేషన్ బట్టి మన పరిస్థితిని కూడా బట్టి మన రూమ్ తీసుకునే విధానం ఉంటుందండి ఇక్కడ మేము పోయే వరకు అయితే రూమ్స్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి ఇక్కడైతే అన్నదానం పెడతారండి 3 పూటలు వాళ్ళే పెడతారు ఫుడ్ మనం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు 2000 రూమ్ తీసుకుంటాం కదా వాళ్ళే ఇంకా 300 టికెట్ తీసుకున్నా కూడా బెడ్స్ తీసుకున్నా వాళ్ళే ఫుడ్ పెడతారు అన్నట్టు ఫుడ్కి అయితే పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం కూడా టిఫిన్ అనుకుంటా బహుశా మేమైతే 2 సార్లు తిన్నాం ఇదేనండి అన్నం పెట్టే అన్నదానం సత్రం అయితే చూడండి ఇక్కడైతే శివపార్వతులు ఉన్నారు కదా చాలా మంది అయితే పొద్దున టిఫిన్స్ కూడా బాగున్నాయండి పొద్దున్న అయితే నేను తిన్నాను చాలా బాగా అనిపించింది మధ్యాహ్నం తిన్నాను అనుకుంటే టైం లేకుండే ఇప్పుడు శివుడు అయితే ఇక్కడ చూసారా శివుడి అన్నపూర్ణ అమ్మవారు అయితే శివుడికి అయితే అన్నం దానం చేస్తుంది చూడండి ఇప్పుడు శివుడు ఏంటంటే ఇంత వేల మందికి అయితే అన్నదానం చేయడానికి ఇక్కడ పెట్టిరండి ఇంకా అన్నదానం అయితే వీళ్ళు ఫ్రీగా ఎందుకు చేస్తారంటే అన్నపూర్ణ దేవి ఉంది కదండి అందుకే ఇదే చూడండి ఉప్మా రవ్వ దొడ్డు రవ్వతో అయితే ఉప్మా వేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇందులో ఒక చట్నీ కూడా వేశారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది మన మధ్యతరగతి బతుకులకు ఇలాంటి ఫెసిలిటీ అయితే బాగుంది ఎందుకంటే అంటే మన సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాం కదా రూమ్స్ పేదవాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంటాయి ఇంకా ఉన్న వాళ్ళైతే సిటీలో కూడా తీసుకోవచ్చు కాకపోతే ఎక్కడైనా రేట్లు అయితే ఇరగదీసేటట్టు ఉన్నాయి కాకపోతే ఇక్కడ నాకైతే బాగా అనిపించింది ఇక్కడైతే మేము తీసుకున్నాం టిఫిన్ చేసి అయితే అయిపోయిందండి పైకి అయితే వచ్చినాం ఇక్కడ చూడండి ఇక్కడ స్నానం అయితే చేసి ఫ్రెష్ అప్ అయినా నేనైతే ఇక్కడ ఇవేనండి బెడ్స్ కానీ పిల్లోస్ కానీ మనకైతే అన్ని ఇస్తారు కిందనే మనం అయితే ఫ్యాన్లు కూడా ఉంటాయి పైన ఇక్కడైతే ఇది రూమ్స్ అండి ఇంకా రూమ్స్ తీసుకునే వాళ్ళకు 2000 1500 అలా ఉంటుంది రేటు అంటే ఏసీని మామూలుగా ఉంటే వాళ్ళు మామూలు రూమ్స్ అయితే 1200 అండి నేను అయితే చూపించిన రూమ్ అయితే 1200 కదా ఇంకా మనం అయితే 300 పెట్టి మామూలుగా మనం వెళ్ళిపోవడం దర్శనం చేశాను ఉన్నాం అయినా రూమ్స్ అయితే అన్ని ఫిల్అప్ అయిపోయినాయండి రూమ్స్ అయితే లేవు ఇక్కడ చూడండి షాపులు అయితే ఉన్నాయి కదా ఇవి ఇస్తారు పిల్లో ఇస్తారు పైన ఇంకో అయితే వాష్రూమ్స్ అక్కడైతే ఫ్రెష్ అప్ అవ్వచ్చు కాకపోతే బాగా నీట్గా అయితే ఉందండి పైన కొంచెం కింద బాగా అనిపించాలి కానీ పైన అయితే సూపర్గా ఉంది ఎవరైనా వెళ్తే తప్పకుండా అయితే ఇక్కడికి వెళ్ళండి మీరైతే అందుబాటులో ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళ కోసం అయితే ఉందండి ఇది చాలా బాగుంది శివసన్నిధి అంటారు దీన్ని అయితే మేమైతే చూసినాం సెల్లులో చూసినాం నెట్లో కొడితే వచ్చిందండి ఇంకనైతే మేము చూసి అక్కడికి వెళ్ళాము బయట అయితే ప్రైవేట్స్ రూమ్స్ ఉంటాయి కదండి చాలా రేట్లు ఉన్నాయి ఆ రేట్ల మీదకి వెళ్ళి చూసుకుంటే ఇది బెటర్ అనిపించింది ఇక్కడైతే చూడండి ఇదైతే ఇంకా మీరు రెడీ అయిపోయినాం కదా 3 పూటలు అయితే వాళ్ళు ఉచితంగానే మనకు ఫుడ్ పెడతారు మేమైతే రెడీ అయ్యి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరినాం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి మనకు బోర్డు మీద వేసి చూపిస్తారండి ఎక్కడ ఏం బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో తెలియదు ఎలా అని ఇక్కడ టైమింగ్స్ ఉంటాయండి మనం టిఫిన్ ఎప్పుడు ఇస్తారని ఇంకా లంచ్ కానీ చాయ్ కానీ ప్రతి ఒక్కటి అయితే మనం ఆ టైంకి అక్కడ ఉంటేనే మనకు దొరుకుతాయండి ఇక్కడైతే టికెట్ కౌంటర్ అండి ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి రూమ్స్కి సంబంధించిన టికెట్ తీసుకున్నాక ఆ టికెట్ చూసినాకనే మనకైతే ఫుడ్ పెడతారండి టిఫిన్స్ నేనైతే ఇక్కడికి వెళ్తున్నా లోపలికి ఇంతకుముందు అయితే టిఫిన్ చేయడానికి వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవుణ్ణి ఫ్రెష్ అప్ అయిపోయినాయి కదా ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకుందాం ఈ దేవుణ్ణి అన్నపూర్ణ దేవుణ్ణి ఇక్కడికైతే వచ్చి దండం పెట్టుకున్నానండి ఇక్కడికైతే మనం ఇక దర్శనానికి బయలుదేరదామని ఇక్కడైతే దండం పెట్టుకొని బొట్టు కూడా పెట్టుకున్నా నేను ఎందుకంటే ఫస్ట్ మనకు చాలా బాగా అనిపించింది నాకు ఆ దేవుణ్ణి అన్నపూర్ణమని చూసుడుతోనే ఎందుకంటే అన్ని దానం గొప్పది కాబట్టి వాళ్ళు తక్కువ రేట్లలోనే మనకు అన్నం అయితే పెడుతురండి బాగా అనిపించింది ఇంకా మేమైతే దర్శనానికి బయలుదేరినాం కదా ఇక్కడైతే చూడండి టెంపుల్ అయితే వస్తుంది మనం అయితే ఆటోలో బయలుదేరినామండి అక్కడ రూమ్స్ కాడికి అయితే టెంపుల్కి వచ్చినాం కదా చూడండి ఇక్కడైతే టెంపుల్ కనబడుతుంది కదా మనం ఆటోలో వస్తా అంటే కూడా గిరి ప్రదక్షిణ చేసినట్టేనండి నేనైతే గిరి ప్రదక్షిణ చేసినది ఫుల్ వీడియో పెట్టినండి చూడండి అందులో ఏంటి ఎలా అని మొత్తం ఉంటుంది ఇక్కడైతే ఆటోలో వస్తే టెంపుల్ దగ్గర అయితే దింపుతారండి చూసారా టెంపుల్ ఎంత బాగుందో నాకైతే 2 కన్నులు సరిపోలేదండి చూడడానికి ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉంటాయి మనమైతే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కానీ దర్శనం చేసుకున్నప్పుడు కానీ ఏమైనా షాపింగ్ చేయాలంటే కూడా మనకు బోర్ కొట్టకుండా షాపింగ్ చేయొచ్చండి ఎక్కడ చూసినా షాపింగ్ ఏరియా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం రేట్లు అయితే పర్వాలేదండి నాకైతే బాగానే అనిపించింది నేనైతే ఇంకా చూసాను ఇంకా పొద్దున్నే కదా వీళ్ళందరూ ముగ్గులు అయితే పెడుతురు మినిమం 7-8 టైంలో అయితే దర్శనానికి వెళ్ళాము చాలా బాగా అనిపించింది అక్కడ ఏంటంటే అమ్మవారి ముందట కానీ ప్రతి ఒక్క ఇంటి ముందు కానీ మంచిగా చల్లి ఒక పసుపు కలర్ది చల్లి మంచిగా ముగ్గు పెడతారండి అక్కడ మొత్తం తమిళనాడు అనుకుంటా బహుశా నాకు తెలిసి కాకపోతే ముగ్గులు అయితే చాలా బాగా వేసి నాకు బాగా అనిపించింది ఇక్కడైతే మొత్తం అరుణాచల ఫొటోస్ హోటల్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే బాగున్నాయండి అక్కడ ఏ పనైనా వేసుకొని బతకచ్చు అనిపించింది నాకు చూశాక చిన్న దీపాలు కానీ పూలదండలు కానీ ప్రతి ఒక్క ఐటెం దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరుకుతాయండి దొరకందంటూ ఏముండదు అక్కడ
ఆ దేవుడు అయితే మహిమగల దేవుడు అని చెప్పచ్చు. అక్కడికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలండి. బహుశా మేమైతే వెళ్తామో వెళ్ళామో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మేమైతే. ఇక్కడ చూడండి పాపం ఫుడ్ అయితే పెడుతురండి సాధువులకు, ఎందుకంటే దేవుడు అనుగ్రహంతోనే వాళ్ళు పాపం చాలామంది ముసలి వాళ్ళు అయితే ఫుడ్ లేక బాధపడితే దేవుడు సన్నిధిలా తినుకుంటుంటారండి. దేవుడు ఆశీస్సులు. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే అఖండ దీపం ఉంటుంది కదా, దేవుడు గోపురం ముందైతే ఉంటుంది, రాజగోపురం ముందైతే ఉంటుందండి. అక్కడైతే దీపం వెలిగిస్తారు ఆర్తి కర్పూరంతో. ఇక్కడైతే మనం ఇంకా లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం మెల్లమెల్లగా. చూడండి, ఇప్పుడైతే నేను ఇంకా వెళ్తున్నా. ఇక్కడైతే వినాయక స్వామిని ఫస్ట్ దర్శించుకున్నా. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న లోపల, ఎందుకంటే వీడియో తీయలేదండి, మనకు తెలియదు కదా ఆ టెంపుల్ గురించి, తీస్తే మళ్ళీ ఏమంటారు అని భయం వేసింది. బయట అయితే తీసిన ఆ దేవుడు ఎలా ఉంటుంది ఏందని అయితే నేను చూపిస్తా. ఒక ఫ్లెక్సీ మీద అయితే ఉన్నది, బహుశా అలా చూపిస్తా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, దేవుడికి అరుణాచల అని ఎందుకు పేరు వచ్చిందంటే ఫ్రెండ్స్ మీకు చెప్తాను, నాకు తెలిసిందైతే అర్ణ అంటేనైతే అగ్గి దేవుడు అండి, చెల అంటే మాత్రం కొండ అండి, గోపురం కదా అందుకే అంటారు. కొండ మీదనే ఉంటుందండి. తమిళనాడులో ఏమంటారు అంటే అరుణామలై అంటారు, తిరుమల మలై అంటారు అండి దేవుడి పేరు. మన తెలుగు వాళ్ళం అయితే ఇంకా అరుణాచలం అంటామండి. ఈ దేవుడు ఏంటంటే లోపల అయితే మొత్తం వేడి ఉంటుందండి, టెంపుల్ లోపల మొత్తం ఏసీలు ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయండి. ఇక్కడైతే చూడండి కోనేరు ఉందండి, కాకపోతే లోపలికి పోవడానికి అయితే మొత్తం గేట్లన్నీ కట్టేసి పోవడానికి అయితే లేదు. నీళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. నేను అయితే కైనేసాను అందులో. ఈ మనం ఇక్కడ ఏంటంటే విషయము, ఈ కోనేరు ముందే వినాయకుడు టెంపుల్ ఉంటుందండి. చూడండి వినాయకుడు టెంపుల్ అయితే ఇదేనండి, కాకపోతే లోపల తీయలేదు, మనకు స్వామివారి గురించి తెలియదు కాబట్టి. ఇక్కడైతే అగ్నిలింగం ఉంటుందండి, ఈ వినాయకుడి కాడ మళ్ళీ దర్శించుకొని మనం అయితే పోవాలి. ఇప్పుడు అరుణాచలం అంటేనే అగ్నిలింగం అని అర్థం. మొత్తం ఆ దేవుడి సన్నిధిలో వేడిగా మొత్తం ఉంటుందండి. ఈ అరుణాచలంలో ఇప్పుడు స్వామివారు అయితే అగ్నిలింగం అని అంటారండి స్వామివారు అయితే. కాకపోతే అగ్నిలింగం మహిమ ఏంటిదంటే అగ్ని శివలింగం రూపంలో ఉంటాడండి ఈ స్వామివారు అయితే, అందుకే ఈ స్వామివారికి అరుణాచలం అని చెప్పి పేరు వచ్చిందండి. చాలా మహిమగల దేవుడు. చూడండి ఇక్కడ నంది అయితే ఎంత పెద్దగా ఉందో, ఎంత ఎత్తునుందో, రోజు నాకు తెలిసి పెరుగుతుంది అనుకుంటా, బహుశా అంత అనిపించింది, నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను. కానీ నందిని చూసే వరకే నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి, ఎంత చక్కగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద నందిని చూడడం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే, ఈ అరుణాచలం వెళ్ళాలంటే జీవితంలో ఒక్కసారైనా పుణ్యం చేసుకోవాలండి. ఆ పుణ్యం అయితే నాకు దక్కింది అనిపించింది. నేను ఇంకా రేపు బయలుదేరే ముందు కూడా ఈ రోజు నైట్ వెళ్తానో లేదో తెలియని నా పరిస్థితి. కాకపోతే నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇంకనైతే నేను వెళ్ళానండి. ప్రతి క్షణం మా ఆయన నేను బాధపడ్డాం, అయ్యో టికెట్స్ బుక్ అయ్యా వెళ్దామని. ఆ దేవుడి ఆజ్ఞ ఉంటే తప్పకుండా ఆ దేవుని సన్నిధిలో మనం కాలు పెట్టే అదృష్టం దక్కుతుందండి. ఒక్కసారైనా జీవితంలో ఈ దేవుడిని అయితే దర్శించుకోవాలండి, ఎందుకంటే అగ్నిలింగంతో ఉంటాడండి మనకైతే. కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలని చెప్తారు. చాలా కథలల్లో విన్నాను నేను. ఈ దేవుడే మనల్ని రప్పించుకుంటాడంట, ఆ దేవుడి ఖాతాలో మనం పడిపోతామంట, మనకు పిలుపు వస్తేనే మనం వెళ్తామంట. ఇక్కడ ఏంటంటే మనం చనిపోయినాక కూడా మన ఎన్ని పాపాలు ఎన్ని ఏందన్నది కౌంటింగ్ చేస్తారు కదా, అప్పుడైతే యమధర్మరాజు అడుగుతాడట చిత్రగుప్తుని, ఎన్ని పాపాలు ఏంటి అని అంటే, లేదు స్వామి వీళ్ళైతే అరుణాచలం పోయొచ్చారు, వీళ్ళు చాలా పుణ్యం దక్కించుకున్నారు అని చెప్పి అయితే చిత్రగుప్తుడు చెప్తాడట అండి. నేనైతే ఈ లైన్లోకి వెళ్ళి లైన్ కట్టాను. ఆ ప్లేస్లో అడుగు పెడతా అంటే నా బాడీలో ఒక షివరింగ్ అండి. ఆ మూమెంట్ అడుగు వేసుకుంటా దేవుళ్ళ దగ్గరికి వెళ్తా అంటే అదొక తెలియని అనుభూతి, ఫీలింగు ఏంటో తెలియదు కానీ నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించింది. ఆ దేవుళ్ళు లీనమైపోయామా అనిపించింది. అయితే మొత్తం లైన్లు అంటే చిన్న విగ్రహాలు ఉంటాయి, ఇట్లా లైన్ కట్టినప్పుడు చాలా జనాలు చూడండి. ఇదైతే మనకు ప్రతి ఒక్క శివలింగం అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా లోపల నంది ఉంటుంది. శివుడు ముందు ఖచ్చితంగా నంది ఉండాల్సిందే కాబట్టి పెద్ద నందులు అయితే ఉన్నాయండి. చూడండి ఇదైతే పెద్ద గజస్తంభం అని చెప్పచ్చు, దేవుడు ఎదురుగానే ఉంటుంది కదా. ఇదైతే పెద్ద గంట అండి. ఇప్పుడు మనకు ఆ అగ్నిలింగం ఇంకా దర్శనం అయితే అయింది కానీ ఇప్పుడు అమ్మవారి టెంపుల్ కూడా వచ్చాను. ఇక్కడైతే పెద్ద గంట ఉంటుందండి, దాన్ని కట్టి పెట్టారు. ఇక్కడైతే అన్ని పూజలు జరుగుతాయండి. ఇక్కడ దీపాలు కూడా అమ్ముతారండి ప్రతి ఒక్కటి. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి, ఇక్కడైతే కూడా మొక్కుకుంటారు. చూడండి ప్రతి ఒక్క దేవుడిని. శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటారు కదా ఫ్రెండ్స్. మేమైతే దర్శనం చేసుకున్నాం, చాలామంది వచ్చిర్రు. మొత్తం తమిళనాడు కదా, చాలా తెలుగు వాళ్ళు కూడా చాలామంది వెళ్తారు. నాకైతే అదృష్టం దక్కిందని గర్వంగా ఫీల్ అయినా అండి. నేను ఆ దేవుడు టెంపుల్కి వెళ్తాను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అనుకోని ప్రయాణం, అనుకోని గమ్యం. ఆ దేవుడు ఎందుకు రప్పించుకున్నాడో తెలియదు. ఇక్కడైతే పెద్ద దీపాలు పెట్టి అయితే పూజ చేస్తారండి. అన్ని తెల్ల ఉసిరికాయ దీపాలు, ప్రతి ఒక్క దీపాలు అయితే పెడతారు. ఎందుకంటే ఏదైనా గాశారం ఏదైనా ఉంటే కూడా పోతుంది అని చెప్పి గండ దీపం అయితే వెలిగిస్తారండి. దీపం వెలిగించడం వల్ల అయితే చాలా మంచిది.
ఈ టెంపుల్ అంతా అయితే మొత్తం హీట్తో ఉంది. ప్రతి దగ్గర ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ పెద్ద పెద్ద అయితే పెట్టిరు. ఈ టెంపుల్ మహిమ ఏంటంటే శివుని ఆజ్ఞలేని చీమ కూడా కుట్టదని నేను ఎప్పుడు చెప్తాను కదా అండి. దేవుడు సన్నిధిలో మనం వెళ్తున్నామంటే దేవుడు ఆజ్ఞలేని ఏమి చెయ్యం కదా. ఆ దేవుడు అయితే నన్ను రప్పించుకున్నాడు. చాలామంది కూడా అన్నారు ఏమని, నువ్వు ఇంత చిన్నతనంగా కూడా ఆ దేవుని దర్శించుకున్నావు అంటే నీకు చాలా పుణ్యం అని చెప్పారు. ఈ టెంపుల్ సైడ్ ఏంటంటే 4 గోపురాలు ఉంటాయండి. 4 దిక్కులు అయితే 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల నుండి రావచ్చండి. ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా అండి, ఇప్పుడైతే ఇటు ఒకటి కనబడుతుంది కదా, ప్రతి 2 కనబడుతున్నాయి కదా మీకు. ఇటు ఒకటి కూడా ఈ టెంపుల్ అడ్డం ఉంది చూపించాను. అక్కడ చివరిగా కనబడతాను చూడండి, అది కూడా గోపురమేనండి. ఇటు కూడా గోపురమే. అటు రెండు చూపించాను కదా 4 గోపురాలు. ఇదైతే అంతా ఖాళీ ప్లేస్, చాలా మంది ఉంటారు. గిరికొండ మీదనైతే ప్రతి సంవత్సరం అయితే దీపం వెలిగిస్తారండి కొండ పైన. ఆ దీపం ఎంత పెద్దగా ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి అయితే కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి, అప్పుడైతే గుట్ట మీద పెద్ద అఖండ దీపం వెలిగిస్తే కింద ఉన్న వాళ్ళకి కూడా ఆ దీపం కనబడుతుందండి. మండుకుంటా ఎంత నెయ్యిలో ముంచి ఆ దీపాన్ని వెలిగిస్తారంటే పెద్ద పెద్ద వత్తులతో ఇట్లా మొత్తం అయితే చాలా పెద్దగా ఉంటుంది. నేనైతే రియల్గా చూడలేదు, సెల్లులో చూశానండి. మీరు కూడా సెల్లో కొడితే వస్తుంది ఆ దీపం చూడాలనుకుంటే. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో అయితే చూసారా, ఇక్కడైతే చిన్న లోపల అంటే ఎప్పుడో పాతకాలం నాటి దేవుళ్ళు అండి. అవి అయితే విగ్రహాలు నిజంగా ప్రాణం పోసుకొని వెలిసినట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే ఇది సెల్ఫీ ప్యాంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతారు నంది దగ్గర. ఎంత బాగుందో నంది, నాకైతే బాగా అనిపించింది. ప్రతి అడుగడుగున ఒక దేవుడే ఉన్నాడు, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కౌంటర్ అండి, ఇక్కడ పులిహోర లడ్డూలు ఇవన్నీ తీసుకోవడానికి అయితే కౌంటరు, మేమైతే తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే లడ్డు కానీ చక్కెర పొంగల్ కానీ చెకోడీలు కానీ అరిసెలు కానీ పులిహోర కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ తమిళనాడు ఏం ఫుడ్ ఏం ప్రసాదం ఉంటుందో అదైతే, కాకపోతే అన్నీ అయితే ప్యాకింగ్ చేసి ఇస్తారు. కాకపోతే నేను టికెట్ తీసుకున్నాను, ఇంకనైతే టికెట్ తీసుకొని వెళ్ళాను. నేనైతే ఇక్కడ ఏంటంటే మనం పులిహోర ఇష్టమని పులిహోర తీసుకున్నా, లడ్డు తీసుకున్నా. వాళ్ళు ఎట్లా అంటే పులిహోర ఎట్లా ఇస్తారంటే చిన్న కప్పులో పెట్టిస్తారండి, అరిటాక్ కప్పులు ఉంటాయి కదా, అలా ఇస్తారు. ప్యాకింగ్ అయితే ఇయ్యరు. చూడండి ఇక్కడైతే అన్నీ కొనుక్కొని ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా. ఇక్కడైతే నేను ఇంకా కొంచెం ప్రసాదం కొనుక్కొని తిందామని అయితే వచ్చాను. ఇంకా మా ఆయన నుండి లడ్డూలు కాదు ఇంకా ప్రసాదం కూడా దేపో అన్నాడు. ఇంకా పులిహోర తీసుకొని వచ్చానండి. నాకు ఇష్టమైంది ఏంటంటే బాగా పులిహోర మంచి టేస్ట్ ఉండండి. ఇక్కడైతే పొంగల్ అన్నం కూడా ఇచ్చారు చూడండి. ఆ స్వీట్ అయితే మా ఆయనకే, హాట్ అయితే నాకే. ఇక్కడైతే కూర్చున్నాను ఫ్రెండ్స్ నేనైతే. మరి మనైతే పొద్దున వచ్చినాం కదా అండి టిఫిన్ చేసి, ఇంకనైతే నాకు చాలా ఆకలి అయింది. పులిహోర అయితే ప్రశాంతంగా కూర్చొని తిన్నా. దేవుడి ప్రసాదం అంటే కొంచెం ఇస్తారు కాబట్టి బాగుంటుంది. ఇంకా లడ్డు కూడా చూడండి సైజు ఎంత ఉందో, 15 రూపాయలకు ఒక లడ్డు ఇచ్చిర్రు. ఇంకనైతే పులిహోర కూడా 10 రూపాయలు అలా ఇచ్చిర్రు. ఇంకనైతే మనం లడ్డూలు తిన్నాం, కొంచెం అయితే అట్లా తిన్నాను. పులిహోర అయితే తిన్నానండి. దేవుడి ప్రసాదం అంటే అందరూ తేవాలని నేనైతే తెచ్చాను. అచ్చిరావుడైతే మన ఫ్రెండ్ అయితే ఇంకా విజయవాడలో కలుస్తానన్నాడు శ్రీనివాస్ గారు. ఇంకా రాలేదు, ఆయనకైనా ప్రసాదం ఇద్దామని. ఆయన కూడా చాలాసార్లు అనుకున్నాడట వెళ్ళాలని, కాకపోతే వీలవ్వలేదు. చాలా మంది అన్నారు అరుణాచలం వెళ్దామని అనుకుంటాం కానీ ఎన్నో దేవుళ్ళు తిరుగుతాం కానీ ఆ దేవుడు అనే వరకు ఏదో ఒకటి ఆటంకపడి ఆగిపోతాం మేము అన్నారు. నాకైతే ఏ ఆటంకం ఏది లేకుండా సంతోషంగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను. అక్కడికి ఎందుకు వెళ్ళానంటే అస్సలు కూడా నేను నడుచుకుంటూ వస్తున్నా కదా అండి, వెనక సైడ్ అయితే కళ్యాణం మండపం అండి. చూడండి ఇక్కడైతే పెళ్ళిళ్ళు కూడా చేయొచ్చండి దేవుని సన్నిధిలో. దేవుడు ఆశీస్సులతో పెళ్లి చేసుకుంటే కూడా చల్లగా చూస్తాడండి, పిల్ల పాపలతో చల్లగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకనైతే ఇందులో అయితే చూడండి ఇక్కడికి వెళ్ళి కూడా గోపురం కనబడుతుంది. ఇక్కడైతే నంది కూడా ఉందండి. ఇవన్నీ అయితే చూసినా చాలా బాగా అనిపించింది. చాలా జనం వచ్చిరండి, చాలా బాగా అనిపించింది. ఆ దేవుడు నాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చిండో తెలియదు కానీ ఎంత పుణ్యం చేసుకొని ఉన్నానో అనిపించింది నాకు. ఆ దేవుడు దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇదైతే బ్లూ ప్రింట్ అంటే ఇది ఎట్లా అంటే దేవునికి ఒక ఫస్ట్ టైం ముందు ఒక మ్యాప్ తయారు చేస్తారు కదండి, దేవుని ఎలా కట్టాలి టెంపుల్ ఎలా కట్టాలని. ఆ తయారు చేసి దేవుని టెంపుల్ కట్టేప్పుడు అయితే ఇలా మ్యాప్ చేశారండి. మొత్తం ఇలా సెట్టింగ్ చేసి పెట్టాకనే దేవుణ్ణి నిర్మించారు. ఎందుకంటే ఏ ద్వారం ఎటుంటుందని దేవుడికి అయితే గుడి అయితే నిర్మించిండండి. చూడండి ఈ గుట్టనేనండి, గుట్ట చుట్టూ అయితే ఈ టెంపుల్ చుట్టే గుట్ట ఉంటుంది అన్నట్టు, దీని చుట్టే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ మ్యాప్లో కూడా వేసారు చూడండి, ఇదే గుట్టనండి. ఈ గుట్ట చుట్టూ అయితే 14 కిలోమీటర్లు నడవాలి. ఆ ఏంటంటే టెంపుల్ పక్క పొంటే ఆనుకొని ఉంటుంది గుట్ట, కాబట్టి మనం అయితే 14 కిలోలు దర్శనం చేసుకుంటే ఈ దేవుడిని ఎంత దర్శించుకుంటామో ఆ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల అంత పుణ్యం అండి. అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ అని చెప్పుకోవాలి. దేవుని దర్శించుకున్నాక మనం అయితే ఇంకనైతే ఆ దేవుని చుట్టూ 14 కిలోమీటర్లు కాలు నడకన సాగదీయాలి. ఎన్ని లింగాలు ఉంటాయంటే చెప్తానండి. చూసారండి ఇప్పుడైతే టెంపుల్ పక్క పొంటి రోడ్ ఉంటుందండి చుట్టూగా, గుట్ట మధ్యలో ఉంటుంది, గుట్ట చుట్టూ రోడ్ ఉంటుందండి. చూసారు ఈ లారీలు కార్లు ఇవన్నీ మనకు బైకులు
కార్లు ఇవన్నీ పెట్టిరు కదా, మ్యాప్లో కూడా చూపిస్తారు అన్నట్టు. గుట్ట చుట్టే మనకు ఉంటుంది కాబట్టి దాని చుట్టే మనం 14 కిలోమీటర్లు నడవాలి. తిరిగి మళ్ళీ గోపురం ముందుకు వస్తామండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మనమైతే కాలినడకన ఎక్కడ స్టార్ట్ చేయాలంటే రాజగోపురం ముందు చేయాలి. అక్కడ దీపం వెలిగించాలి, ఆర్తికాపురం వెలిగించి స్టార్ట్ చేయాలి. 8 అయితే లింగాలు ఉంటాయండి. 8 లింగాలను దర్శించుకుంటా మనం ప్రతి లింగానికి దర్శించుకొని పూజ చేసుకుంటూ రావాలండి. వెలిగిస్తే దీపం కానీ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. 8 లింగాలు అయితే ఉంటాయి. 14 కిలోమీటర్లు తిరుగుతాం కదా, ప్రతి లింగానికి అయితే మనం దర్శించుకొని దండం పెట్టుకొని రా. అరుణాచలం వచ్చి అయితే మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరకపోవడం అన్నది ఉండదండి. ప్రతి ఒక్క కోరిక అయితే నెరవేరుతుందనే చెప్తారు చాలామంది. మనం కూడా వచ్చామండి, మనకు నెరవేరినాకనైతే మనకు నమ్మకం కలుగుతుంది కదండి. చాలామంది అయితే చెప్తారు ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్న వారికి అయితే కోరిక అనేది నెరవేరకుండా ఉండదు అని చెప్పి. అంత పవర్ఫుల్ దేవుడు అండి. ఇక్కడ చూసారు కదా మ్యాప్ అయితే మొత్తము. నేను అన్ని టెంపుల్లు చూశాను, అన్ని టెంపుల్లు విన్నాను, కానీ ఈ దేవుడి గురించి అయితే చాలా మహిమ గల దేవుడు అని చెప్పారు. ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలంట బహుశా. ఇక్కడైతే అమ్మవారిని దర్శించుకున్నా అండి. ఇక్కడైతే దర్శించుకుని కోనేరు దగ్గర చూడండి. ఇక్కడైతే చాలా బాగున్నాయండి. వాటర్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. కోనేరు అయితే 4 దిక్కుల 4 సైడ్లు అయితే కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి అయితే తీసాం కదా, ఎంత బాగా అనిపిస్తుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంటుందండి. 2 కన్నులు సరిపోవు దేవుని సన్నిధిలోకి వెళ్ళిందంటే. అదొక ఆనందం తెలియని, మనసుకు ఒక ప్రశాంతత నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ కాలికే దేవి ఉంటుందండి, దీపారాధన చేస్తారు. కాకపోతే అక్కడ అమ్మవారికి అయితే ఇంకా మూసేశారు. ఇక్కడైతే నేను మామూలుగా చూశాను. చూడండి ప్రతి దగ్గర అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ దిష్టి తీస్తారండి అమ్మవారికి. గుమ్మడికాయలనే చూసారా, దీపాలు కూడా ముట్టించారు ఆయిల్ వేసి. అఖండ దీపం అంటారు కదా. ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడైతే పెద్ద శివుడు విగ్రహం ఉందండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు చెప్పుడు మర్చిపోయాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిందంటే నాకు సిల్వర్ బటన్ వచ్చింది కాబట్టి ఈ దేవుని సన్నిధిలో నేను ఓపెన్ చేద్దామని అయితే ఆ సిల్వర్ బటన్ పట్టుకొచ్చాను. ఇక్కడైతే అన్నసత్రం ఉంటుందండి, అన్నం తినేది. ఇక్కడైతే చేతులు కట్టుకొని అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చా. అక్కడైతే చాలా మంది ఉన్నారండి. మళ్ళీ మేము రూమ్ తీసుకున్న దగ్గరికి వచ్చి అయితే ఇక్కడనే తిన్నామండి మధ్యాహ్నం అయితే మేము. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారని ఇడికి వచ్చినా, ఈడైతే వచ్చే వరకు టైం ఉండే తిన్నాము. ఇక నేను వెళ్ళిన విషయం ఏంటంటే మీకు చెప్పుడు మర్చిపోయాను కదా, చూపించలే కదా. అక్కడైతే నేను సిల్వర్ బటన్ ఓపెన్ చేద్దామని వెళ్ళానండి. ఎందుకంటే అసలు వెళ్తానని లేదు. ఆ బటన్ వచ్చేది కూడా అయ్యో మేము వెళ్ళే ముందు వస్తుందని కూడా తెలియదు మాకు. కాకపోతే ఆ రోజు అయితే వచ్చిందండి. రేపు వెళ్తామనగా ముందు రోజు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇంటికి వచ్చి ఇచ్చిండు కదా. ఇంకా రేపైతే నేను టెంపుల్కి వెళ్తున్నా కదా, ఆ దేవుడు సన్నిధిని నేను చేయాలని అయితే పట్టుకొని పోయినా అండి. ఆ దేవుడు దర్శించుకోవడం, నాకు సిల్వర్ బటన్ రావడం అంతా నాకు మంచి జరిగింది. ఇంకా మంచి జరుగుతుందని ఆ దేవుని అయితే వేడుకుంటా. మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.